దేవుడిచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి నేను ఆయనకి వందనాలు చెల్లిస్తున్నాను. కూడా వచ్చి మీ అందరికి కూడా ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తనలు 2వ అధ్యాయము 12వ వచనము ప్రాముఖ్యమైన పదము నేను ఏం చూపించాలనుకుంటున్నానంటే కిస్ ద సన్ అంటే ఏంటంటే తెలుగులో కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. అది ప్రాముఖ్యమైన వాక్య భాగం. ఒకవేళ ముద్దు పెట్టుకోకపోతే ఏమవుతుందంట? ఆయన కోపించును, నశించిపోతారు అని దేవుని వాక్యంలో రాయబడింది. సరే, మరి ఈ యొక్క కుమారుడు దేనికోసం చెప్పబడుతుంది అంటే యేసు ప్రభు వారి యొక్క రాక కోసము చాలా వేల సంవత్సరాల క్రితమే దావీదు మహాభక్తుడు ప్రవచనం రూపంలో ఆ కీర్తనకారుడి యొక్క మాటల్ని రచిస్తున్నాడు. ఇక్కడ మొదటి విషయం ఏంటంటే కిస్సింగ్ ద సన్, కుమారుడిని ముద్దు పెట్టుకొనుట. ఇది మనం చూసినట్లయితే ముద్దు పెట్టుకొనుట అనేది దేనికి గుర్తు అంటే ఆ ఏలబడుతున్నారో ఆ యొక్క ఏలబడుతున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాజుని కలిసినప్పుడు, ఎవరైతే ప్రముఖులుగా ఉంటారో వారు కలిసినప్పుడు ఏం చేయాలి అంటే ఆయన చేతును తీసుకొని ముద్దు పెట్టుకోవాలి. 1వ సమూయేలు రాసిన గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనం, ప్రవక్త అభిషేకించిన తర్వాత సౌలును అభిషేకించిన తర్వాత ఆ యొక్క ప్రవక్త అయిన సమూయేలు ఎవరి చేతిని తీసుకున్నాడండి? సౌలుని ముద్దు పెట్టుకున్నట్టుగా మనం చూడగలం. ఏమండి, ఈ ముద్దు పెట్టుకోవడం అనేది గౌరవించడానికి లెక్క, లేక విధేయత చూపించడానికి ఒక గుర్తుగా ఉంది ముద్దు పెట్టుకొనుట అనేది. మరి ఈ యొక్క వాక్యం ప్రకారంగా కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుట అనగా దాని అర్థం ఏంటంటే క్రీస్తుని ముద్దు పెట్టుకొనుట. లేకపోతే ఆ కుమారుడు అనగా మనుష్య కుమారుడిగా నూతన నిబంధనలో రాబోతున్న ఆ ప్రభువు కోసం మాట్లాడుతున్న మాటలు మనం చూడగలం అక్కడ. సో ఒకవేళ ఈ కుమారుడిని ముద్దు పెట్టుకోకపోతే అనగా దాని అర్థం ఏంటంటే కుమారుణ్ణి గౌరవించకపోతే, కుమారుని మహిమపరచబడకపోతే, కుమారుడికి లోబడకపోతే, కుమారుడికి మన విధేయత చూపించకపోతే, ఎలాగైతే అక్కడున్న తండ్రి కోపించి నాశనం చేయనో కుమారుణ్ణి అంగీకరించలేని వారందరినీ కూడా ఆయన నాశనము చేయను అనే మాట మార్కు సువార్తలోనే కాదండి, కీర్తన భాగంలో కూడా రాయబడింది. కనుక ఆ యొక్క కుమారుడు లేక క్రీస్తు యొక్క ఆనవాళి కీర్తనలో 2:12 వచనం మనం చూడొచ్చు. ఏమండి, ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు అందరూ ఓకే మిమ్మల్ని ఆరాధిస్తాము, నిన్ను ఆరాధిస్తామని ఎవరు అనలేదు. ఆయన వడ్లవాని కుమారుడిగా చూశారు చాలామంది. కొంతమంది ఆయన తప్పుడు సంతానంగా చూశారు. ఆయన లక్ష్య పెట్టలేదు జనాలు. రాజు వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు సన్మానిస్తారు, కానీ ఆయన ఎవరు సన్మానించలేదు. అందరూ త్రోసిపడేస్తున్నారు. చివరికి సిలువలో వెళ్ళినప్పుడు కూడా నువ్వు రాజువా అని చెప్పి ఆయన్ని ఎగతాళి చేసినట్టుగా మనం చూడగలం. కానీ తండ్రి అయిన దేవుడు ఏమాత్రం విడిచిపెట్టాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-11 వచ్చిన ఈ లోక మనుషులందరూ ఆయన విడిచిపెట్టేశారు. ఈ లోక మనుషులు ఎవ్వరూ కూడా ఆయనకి మర్యాద ఇవ్వలేదు. మరి తండ్రి అయిన దేవుడు వదలలేదు. నా ప్రియ కుమారుని ఈ లోకాన్ని పంపించినప్పుడు మీరు విడిచిపెట్టేశారు, కానీ నేను ఈయన నామాన్ని అన్నిటికన్నా పైనున్న నామంగా నేను చేస్తాను అని చెప్పి ఆయన ఆ నామాన్ని హెచ్చించాడు. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు ఆ నామాన్ని బట్టే మనకి రక్షణ. హల్లెలూయా. వేరే నామం బట్టి రక్షణ లేదు. యేసు నామములో రక్షణ. హల్లెలూయా. ఆ నామము ద్వారా రక్షణ వచ్చేటట్టుగా ఆ నామాన్ని ఉన్నతమైన నామంగా దేవుడు మార్చాడు. గివ్ రెస్పెక్ట్. నిజంగానా? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నీ యొక్క హోదాకి నామోషి రాకూడదు. నిన్ను ఎవరో ఒక మాట అనకూడదు. నిన్ను ఎవరో తిట్టకూడదు. తిడితే నువ్వు బాగా ఫీల్ అయిపోతూ ఉంటావు. మనుషులు తిడితే నన్ను ఎందుకు తిట్టావు, నువ్వు నేనేం తప్పు చేశాను, తిరిగి మళ్ళీ క్షమాపణ అడిగేంత వరకు కూడా వాళ్ళ ముఖం మనం చూడం. యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు నేను ఎవరిలో మీకు తెలుసా? అసలు ఈ లోకానికి అసలు ఎందుకు వచ్చాను తెలుసా మీకు? నేను ఏ స్థానంలో ఉండేవాడిని తెలుసా? మీ పని చెప్తాను నేను అని అనుకుంటే మనకు రక్షణ భాగ్యం లేదు. అలాగే ఏమనుకోకుండా తిట్టినా సరే, తండ్రి నీ బిడ్డలైన వారందరూ దీవించబడదురుగాక, నన్ను మహింపరిచినట్టే
నాకు నీ ఒక మహిమలు ఇచ్చినట్టుగానే వాళ్ళని కూడా మహిమపరచండి అని పలికిన వారు యేసయ్య. హల్లెలూయా. అలాగే యేసయ్యలా మనం పలకగలుగుతున్నామా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు సే లైక్ దట్. నేను ఈ విధంగా నిన్ను క్షమిస్తున్నాను అని అనలేం మనం. ఈ మాటలు దేవుడు చెప్తుండగా మీలో మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఎవరిని క్షమించలేకపోతున్నారో మనల్ని సరి చేసుకోవడానికి మనల్ని తిరిగి ఆ రాజు దగ్గరకు వెళ్ళి, ఏ రాజు? కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వెళ్ళి ఆయన దగ్గర మోకాళ్ళ నుండి, ప్రభువా నన్ను క్షమించండి ప్రభువా, మిమ్మల్ని గౌరవించేవాడుగా, గణపరిచేవాడుగా, మిమ్మల్ని హెచ్చించేవాడుగా నేను ఉంటాను ప్రభు అని తిరిగి ప్రభువుని గణపరిచేవారుగా, ఆయన్ని రాజుగా సన్మానించి ఆయన్ని ముద్దాడేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సామెతలు 30వ అధ్యాయము 4వ వచనం. ఆ కుమారుడు ఎవరంటారు? ఆ యేసుక్రీస్తు అంటే ఒప్పించుకుంటామేంటి? ఇక్కడ ఏమన్నా ఎలాగా? అనేకమైన కుమారులు ఉన్నారు ప్రభువుకి. బెనీ ఎలోహీం అంటే దైవికమైన కుమారులు అనేక మంది ఉన్నారు. చాలా మంది మనుషులు కూడా దైవికమైన కుమారులుగా పిలువబడ్డారు. కానీ ఈ కుమారుడు ఎవరు? హూ ఇస్ దిస్ సన్? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ సన్? వాట్ ఈస్ ద సన్స్ నేమ్ అని ఇక్కడ అగూరు అడుగుతున్నాడు. జాకీ సన్ అగూర్ ఈ యొక్క మాటలు అడుగుతున్నాడు. ఏమండి, ఈ మాటల్లో యేసు ప్రభువే అని మీరు చెప్తున్నారు కదా, దానికి రుజువుగా కొన్ని వచ్చినా మనం చూద్దాం. దాంట్లో ఉన్న మొదటి లైన్ చదవండి ఒకసారి. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఏ విజ్డమ్ వర్డ్స్ అయితే ఆగూరు అక్కడ చెప్తున్నాడో ఆ విజ్డమ్ వర్డ్స్ అన్ని కూడా ఆయన నెరవేరుస్తున్నాడు ఇక్కడ నూతన నిబంధనలో. హల్లెలూయా. ఆ యొక్క మనుషుడు ఎవరు? ఆ కుమారుడు ఎవరు అంటే ఆ కుమారుడు ఆ యొక్క మనుష్య కుమారుడైన యేసు ప్రభువారు. హల్లెలూయా. ఏంటి రెండో మాట చదవండి. రెండోది ఏముందండి? ఆకాశం ఎక్కిపోయిన వాడెవడు? రెండోది పిడికిలతో గాలిని పట్టుకున్న వాడెవడు? పిడికిలతో గాలిని పట్టుకోగలిగిన వాడెవడు? ఎప్పుడన్నా చూసారా? కీర్తనలు 135:7. మార్కు సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. ఈ యొక్క గాలిని ఆ యొక్క గుప్పిల్లో పెట్టుకొని ఉన్న వాళ్ళు ఎవరు? గుప్పిల్లో పెట్టుకుని ఆపగలిగిన వారు ఎవరు అంటే ఆ యొక్క కుమారుడైన యేసు ప్రభు వారు గాలిని నిమ్మలమవును గాక, పీస్ బీ స్టిల్ అని గాలితో చెప్పగానే గాలి ఆగిపోయింది. హల్లెలూయా. ఏమండి, మన సమస్యలతో కూడా మనం అలాగే చెప్పాలి. ఈ సమస్య నన్ను అధిగమించేలా ఉంది కదా, ఈ సమస్య నన్ను పాడు చేసేటట్టుగా ఉంది కదా అని సాతానుకు చోటు ఇవ్వకుండా నువ్వు గాలితో మాట్లాడేవాడిగా ఉండాలి. హల్లెలూయా. గాలితో మాట్లాడడం అంటే దాని అర్థం ఏంటంటే ఏ రకమైన గాలి వంటి సమస్యలు వస్తున్నాయో ఆ గాలితో మాట్లాడగలాలి. హల్లెలూయా. ఆ గాలిని బంధించగలగాలి. హల్లెలూయా. ఎందుకంటే నీవు క్రీస్తులో ఉన్నావు. హల్లెలూయా. యు ఆర్ ఇన్ క్రైస్ట్ అండ్ యు కెన్ స్టాప్ దట్ ఎయిర్. ఏ రకమైన సాతాను సంబంధించిన ఏ గాలి అయినప్పటికీ కూడా నీవు నోరు తెరిచి మాట్లాడగా అది ఆగవలసిందే. హల్లెలూయా. కానీ ఒక క్రైటీరియా ఉంది. ఖచ్చితంగా గాలిని ఆగమంటే ఆగాలి. ఎటువంటి వ్యతిరేకమైన గాలికి సంబంధించిన సమస్యలైనా సరే ఆగాలి అంటే యాకోబు 4వ అధ్యాయము 7వ వచనము మనం 100% పాటించాలి. హల్లెలూయా. ఏమండి, ఏం చేయాలండి? దాంట్లో ఉన్న ఒకే ఒక్క ఫార్ములా చెప్పండి, అంతే. దేవునికి లోబడ్డం అంటే ఆయన గుణలక్షణాలు అన్నీ పాటించుకుంటూ వెళ్ళిపోవడమే, అంతే. కష్టమే మనకు పాటించడం. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం పాటించాలి, తప్పదు. మరి గాలి ఆపాలి, నీకు శోధన రాకూడదు. ఆ యొక్క రకరకాలైన సాతాను తంత్రాలు వేసినప్పుడు నువ్వు ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం ప్రకారంగా 10-11 వచనాలు కిందకి వెళ్ళిపోతూ ఉంటే నీవు సర్వాంగ కవచం ఉపయోగపడాలి. ఏమండి, సర్వాంగ కవచం ప్రతి ఒక్కరు ధరించుకొని దేవుని వాక్యం చెప్తుంది. ఆ సర్వాంగ కవచం యాక్టివేట్ అవ్వాలంటే నువ్వు ప్రార్థనలో గడపాలి. హల్లెలూయా. బట్టలో నీళ్ళు మూట కట్టుకున్న వాళ్ళు ఎవరు? దేవుని వాక్యం చెప్పబడుతుంది. అలా చేయగలిగిన వాడు యేసు ప్రభువారు. అందుకే ఆయన నీటి మీద నడిచాడు, నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు అనడానికి ఇవన్నీ గుర్తులండి. చివరిగా, హూ హాస్ ఎస్టాబ్లిష్డ్ ఆల్ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్? ఎవరు ఈ యొక్క భూపునాదులు వేయగలరు? ఈ యొక్క భూపునాదులు స్థాపించగలిగిన వాళ్ళు ఎవరు అని దేవుని వాక్యం మనం చూసినట్లయితే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచ్చిన ఎవరిని బట్టి స్తుతించబడి అండి. ఇప్పుడు ఎవరు స్థాపించగలరు? ఎవరు ఎలా క్రియేట్ చేయగలరు? ఎవరు ఎలా సృష్టించగలరు అని అగూరు అడుగుతున్నాడు కదా. ఎవరు చేయగలరు అంటే ఆయన అనగా యేసు ప్రభువారు. హల్లెలూయా.
ఇప్పుడు పై వచనానికి వద్దాం. ఒకసారి పై వచనం చదవండి, ఒకసారి 15th 15వ వచనం చదవండి ఒకసారి. ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను నేను. అక్కడ ఆయన సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అనే మాట ఉంది కదండి, అది చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దయచేసి వినండి. హీఈస్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ద క్రియేషన్ అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే సృష్టిలో మొదటగా చేయబడినవాడు ఆయన అని చాలామంది అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ చిన్న క్లారిటీ మీకు ఇవ్వాలి. ఆయన సృష్టిలో మొదటగా చేయబడిన వాడు కాదు అనడానికి కొంత క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే ఆయన సృష్టికర్త అని మాట్లాడుకున్నప్పుడు ఆయన మొదటిగా చేయబడిన దేవదూతల్లాగా మనుషుల్లా చేయబడిన ఆయన మొదటివాడు అని ఎలా చెప్పుకోగలం? మనం చెప్పలేం. ఫస్ట్ బోర్న్, ఆది సంభూతుడు అనే ఆ పదం దగ్గర చూసినప్పుడు అక్కడ గ్రీక్ పదం ఏం వాడబడింది అంటే ప్రోటోటోకోస్ అనే పదం వాడబడింది. ప్రిమినెంట్, సుప్రీం, ఫస్ట్ ఇన్ ర్యాంక్, ఆధిక్యత, గొప్ప అధికారంలో ఉన్న అని దానికి అర్థం. అంతేగాని ఆయన మొదట చేయబడినవాడు లేకపోతే ఆయన మొదటి ఆవిర్భవించాడు తండ్రి ద్వారా అని దాని అర్థం కాదు. తర్వాత ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. కీర్తనలు 89 89:27 27వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ మీరు చదవకలొద్దు. ప్రభు అంటాడు, దావీదుని నేను జ్యేష్ఠపుత్రుడిగా నేను ఎంచాను అంటాడు. ఐ హ్యాడ్ డిసైడెడ్, ఐ హ్యాడ్ కాల్డ్ డేవిడ్ యాజ్ ఎ ఫస్ట్ బోర్న్ అని అంటాడు. ఏమండి, యాక్చువల్గా జెస్సీకి 8 మంది కుమారులు ఉన్నారు. 8 మంది కుమారుల్లో దావీదు చివరివాడు. ఈ చివరి వాడిని దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన జ్యేష్ఠ కుమారుడు అంటున్నాడు. దాని అర్థం ఏంటి అంటే ముందున్నవాడు జ్యేష్ఠపుత్రుడు కాదు అని అర్థం కాదు అక్కడ. దాని అర్థం ఏంటంటే ర్యాంకులో ఆయన అత్యధికంగా ఉన్నాడు అని అర్థం. తర్వాత నిర్గమకాండము మనం చూసినట్లయితే నిర్గమకాండం 4వ అధ్యాయము 22వ వచనంలో ఆ యొక్క ఫరో దగ్గరికి మోషే వెళ్ళినప్పుడు నా జ్యేష్ఠ కుమారుడైన ఇశ్రాయేలు అని చెప్పమని చెప్తాడు. నా జ్యేష్ఠ కుమారుడైన ఇశ్రాయేలు అని అర్థం ఏంటి అంటే ఆ యొక్క సెపరేట్ సంబంధించిన ఆ జాతిని, నేషన్ని సంబంధించి దేవుడు మోషే ద్వారా ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మరి మనం ఎలా అనుకోవచ్చా అంటే ఇశ్రాయేలు అనే ఆ యొక్క జాతి లేకపోతే ఆ యొక్క నేషన్, ఆ యొక్క దేశము ముందు ఇంకెవరో లేరనుకోవచ్చా? కాదు. దానికి ముందు అనేక మంది ఉన్నారు, దానికి ముందు అనేక మంది చేయబడ్డారు. కానీ ఎందుకు ఫస్ట్ నేషన్ అని అంటున్నాడు అంటే లేకపోతే ఫస్ట్ బోర్న్స్ అని అంటున్నాడు అంటే వాళ్ళకి ఇచ్చిన ఆ యొక్క ర్యాంక్ని బట్టి ఇక్కడ కనుక ఒక మాట అర్థం చేసుకోవాలి. ఏంటి అంటే యేసు ప్రభువారు సృష్టించబడిన అన్నిటిలో ఆయన మొదటి సృష్టి కాదు, ఆయనే సృష్టికర్త. హల్లెలూయా. అదే ప్రోటోటోకోస్ అనే దానికి అర్థం. సో యేసు ప్రభువారు అలాగా మొదటి పనగా లేచారు అని కూడా దేవుని వాక్యం చెప్తుంది. అంటే ఆ యొక్క గ్లోరిఫైడ్ బాడీస్తో, మహిమకరమైన శరీరంతో మొదట లేచిన వాడు క్రీస్తు అని అర్థం. కానీ ఆయనే మొదటిగా పునరుద్ధానుడిగా లేచాడు అని అర్థం కాదు అక్కడ ఆ విషయాల్లో. అదేవిధంగా దానియేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనంలో మీరు తీయక్కర్లొద్దు. అక్కడ చూసినట్లయితే ఆ యొక్క నెబుకద్నెజర్ అంటున్నాడు, మనం పాడేసింది ముగ్గురునే కదా, అక్కడ ఇంకోటి కనబడుతున్నాడు ఏంటి అని అంటున్నాడు. ఆ తర్వాత అర్థమైంది ఆయన మహిమతో ఉండే విధానము దేనికి గుర్తు అంటే ఎవరు అక్కడ ఉన్నారంటే యేసు ప్రభు వారి యొక్క పూర్వపు స్థితి అది. హల్లెలూయా. యేసు ప్రభు వారు మొదటిగా ఎలా ఉండేవారో అనే స్థితి కోసం అక్కడ రాయబడినట్టుగా మనం చూడగలము. చివరిగా ఏమంటే దేవుని వాక్యంలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనంలో ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన దేవుడు. హల్లెలూయా. అందరూ చెప్దామా? ఓ ఇశ్రాయేలు వినుము, గట్టిగా ఓ ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. ఏమండి, ఇది హీబ్రూలో షమా ఇశ్రాయేల్ అడోనాయ్ ఎలోహీను అడోనాయ్ ఎఖాద్ అని అంటారు. షమా ఇశ్రాయేల్ అడోనాయ్ ఎలోహీను అడోనాయ్ ఎఖాద్. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 4వ వచనంలో మాట్లాడబడింది. ఏమండి, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అయినా, ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో అయినా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో అయినా ఎక్కడైతే దేవుడు అనే పదం వాడబడిందో అక్కడ ఎలోహీం అనే పదం వాడబడింది. ఎలోహీం అంటే అది బహువచనానికి గుర్తు. ఎల్ అనే పదము ఆ యొక్క ఏకవచనానికి గుర్తు. కనుక ఎక్కడైనా దేవుడు అనే పదం వాడబడినప్పుడు అక్కడ ఆ దేవుడు అనే పదంలో రెండో వ్యక్తి అయిన యేసు ప్రభువారు ఉన్నారు అనే విషయం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన యొక్క పూర్వమున్న ఆ యొక్క స్థితి పాత నిబంధనలో ఇన్ని విధాలుగా రాయబడింది. ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడో అనేక విషయాలు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో
ఎక్కడెక్కడైతే సృష్టిని చేసింది యేసు ప్రభువు అని మనం నేర్చుకున్నామో, కొలస్సీ రాసిన పత్రిక 1:16 ప్రకారంగా ఎక్కడెక్కడైతే సృష్టి కనబడిందో, ఎక్కడెక్కడైతే దేవుడు కనబడ్డాడో అక్కడ దాంట్లో యేసు ప్రభువు ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడైతే యెహోవా దూతగా చెప్పబడిందో అక్కడ యేసు ప్రభువు వారు ఉన్నారు. ఏమండి, చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చేశారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ని కూల్చేసినప్పుడు ఎవరికి ఎక్కడి నుంచి తప్పించుకోవడానికి అవకాశం లేదు. సో ఇలా గుద్దేసినప్పుడు వీళ్ళందరూ పొగతో మొత్తం అంతా నింపబడిపోతూ ఉంది. ఎవరైతే సౌత్ గేట్ నుంచి పరిగెట్టకుండా బయటకు వెళ్తున్నారో వాళ్ళందరూ పరిగెడుతున్నారు, కానీ గేట్ ఎక్కడ ఉందో అర్థం అవట్లేదు. అటువంటి సమయంలో అందరి కళ్ళు మూసుకుపోతున్న సమయంలో ఒక వ్యక్తి తెల్లటి వస్త్రాలు ధరించుకొని మంచిగా మెరిసిపోతూ ఎత్తైన ఒక వ్యక్తి ఏం మాట్లాడట్లేదంట. వాళ్ళు చేయి పట్టుకొని ఒక్కొక్కరిని నెమ్మదిగా ఆ గేటు బయట నడిపిస్తూ ఉన్నాడు. వీళ్ళు కనబట్టలేదు కానీ ఈయన కనబడుతుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం అవ్వట్లేదు కానీ పక్కన ఉన్న అతను కనబడుతుంది. అందరినీ తీసుకెళ్ళి బయటకు పెట్టేశాడంట. వీళ్ళందరూ వెనక్కి తిరిగి ఎవరైనా చూసినప్పటికీ ఆయన కనబడలేదు. ఆయన ఎవరంటే దేవునికి గుర్తు, దేవుని కుమారునికి గుర్తు. లేకపోతే ఆయన ఎవరికి గుర్తు అంటే దేవదూతకు గుర్తు. ఎలాగైతే బైబిల్ గ్రంథంలో ఆయన తన ప్రత్యక్షతలు మనకి పాత నిబంధనలో మనకు చూపించాడో, మన జీవితంలో కూడా ఆయన ప్రత్యక్షతలు మనం నమ్మినట్లయితే ఆయన ప్రత్యక్షతలు మనము స్వయముగా చూడగలము. హల్లెలూయా. ఏమండి, కొన్నిసార్లు ఒక దైవజనులు చెప్తున్నాడు, మనం వాక్యం కూర్చుంటూ ఉన్నాం కదండి, మీ దగ్గరే మీ పక్కనే ఒకసారి కుర్చీ ఖాళీగా ఉన్నప్పుడు దేవదూతలు ఆ కుర్చీ మీద కూర్చొని వాక్యం వింటూ ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు కదా, ఎంతో మంది దేవదూతలు నీ పక్కన నుంచో తిరుగుతూ ఉంటారు ఈ సమయంలో. హల్లెలూయా. వాళ్ళు నీకు కావలసిన సౌకర్యాలన్నీ చేస్తూ ఉంటారు, నీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. దేనికోసం అంటే క్రీస్తు అయిన యేసుని నువ్వు ఎల్లవేళలా మహింపరచడం కోసము. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగా.